నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా. ఈరోజు మన వీడియోలో ముచ్చట పచ్చి రొయ్యల ఇగురు. సో ఎంతో యమ్మీగా డెలిషియస్గా ఎంతో టేస్టీగా కమ్మగా రుచికరంగా ఉండే ఈ పచ్చి రొయ్యల ఇగురు చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు తిన్నారంటే తప్పకుండా వదలకుండా ప్రతి సండే కూడా మీరు ఇదే రొయ్యలు ఇగురు చేయమని మీ ఇంట్లో అయితే తప్పకుండా చెప్తారనమాట. పచ్చి రొయ్యల లవర్స్కి అయితే మంచి రెసిపీ అనేది నేనైతే చెప్తాను. సో సూపర్ సెబీ ఊపర్ ఉండే ఈ పచ్చి రొయ్యల రెసిపీ మరి ఎలా చేయాలో చాలా సింపుల్గా ఈజియెస్ట్ వేగా నేను షేర్ చేస్తున్నాను. తప్పకుండా పూర్తి వీడియో చూసేసి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అయితే బోలెడని రెసిపీస్ పెట్టాను, ఒక్కసారి అయితే మీరు చెక్అవుట్ చేయండి. ఇంకా రొయ్యల ఇగురు మరి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా. ఇక్కడ చూస్తే మీరు రొయ్యకి నేనైతే పిన్నిస్ పెట్టేదో గుచ్చేస్తున్నాను అనుకుంటున్నారు కదా. సో కాదండి, రొయ్యకి ఇలా నరం అనేది ఉంటుందంట, బ్లాక్ కలర్ అలా వస్తుంది. సో మీరు చూసేస్తారు ఇప్పుడు నేను తీస్తుంటే. సో అదైతే నేను ఇక్కడ పిన్నిస్ తోటి నీట్గా చేసుకుంటున్నాను అనమాట. అది తీస్తేనే మనకి రొయ్య అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇలా తీసేసుకోవాలన్నమాట. ప్రతి రొయ్యకి ఇలా ఉంటుంది నరం అనేది. సో ఇది వచ్చేసి 2 సైడ్స్ కూడా ఉంటాయి. అలా మంచిగా నీట్గా క్లీన్ అయితే చేసేసుకోవాలి. మనకి క్లీన్ చేసి ఇచ్చేవారు ఇలా తీయరనమాట. సో ఇది మనమే చేసేసుకోవాలి. పిన్నుతో కానీ లేదంటే ఏదైనా సన్న పుల్ల లాంటిది ఉంటే కానీ ఇలా తీసుకోవాలన్నమాట. కంపల్సరీగా ఇది తీస్తేనే మనకి రొయ్య టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. చూసారా ఎంత నల్లగా వచ్చేసిందో. సో ఇది వచ్చేసి రొయ్యకి 2 సైడ్స్ కూడా ఉంటాయన్నమాట. సో అన్నీ కూడా ఇలా నీట్గా చేసేసుకోవాలి. ఇదైతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో ఈ రొయ్యలు వచ్చేసి నాకు నా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారు ఆంధ్రా నుంచి. సో చాలా బాగుంటాయి. వాళ్ళ ఊర్లో వాళ్ళకి సొంతంగా ఇలా చిన్న చిన్న నీటి కొలంలు అనేది ఉంటాయి కదా, అందులో పెంచుకుంటారంట ఈ రొయ్యలని. సో అక్కడ నుంచి నాకు తీసుకొచ్చారనమాట. సో చాలా బాగున్నాయి అనమాట రొయ్యలు కూడా. సో అన్నీ కూడా ఇలా నీట్గా చేసేసి క్లీన్గా కడిగేసి శుభ్రంగా పెట్టేశాను ఒక స్ట్రైనర్లో. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక చిన్న స్పూన్ తోటి సాల్ట్ వేసేసి శుభ్రంగా నీట్గా ఇది మంచిగా కడిగేసుకోవాలన్నమాట. కడిగిన తర్వాత నేను ఈ రొయ్యలన్నిటినీ కూడా ఒక గిన్నెలో వేసేసి స్టవ్ పైన పెట్టేసి చక్కగా ఉడికిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇందులో నీచు వాసన ఉంటుందన్నమాట. పసుపు ఉప్పు వేసి కడిగిన తర్వాత ఇలా ఉడికిస్తే మనకు నీచు వాసన అంతా పోతుంది. ఇలా ఉడికించి అయితే సైడ్గా పెట్టేశాను. ఉడికించడం అంటే పెద్ద 5-10 నిమిషాలు కాదండి, ఒక 2 నిమిషాలు ఉంచితే చాలు. సో తర్వాత ఇక్కడ నేను ఒక 4-5 పచ్చిమిరపకాయ చీలికలు తీసుకున్నాను. అలాగే ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను. కాస్త కరివేపాకు తీసుకున్నాను. సో ఇగురు అంటే మనకు కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువనే పడతాయి. సో ఒక స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. సో ఇక్కడ ఆనియన్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేసాను. అది కాస్త వేడైన తర్వాత చీరి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, సో పొడుగా చీరికలు అయితే ఇలా చేశాను. ఒక 5 to 6 అయితే నేను తీసుకున్నాను. సో కొంచెం స్పైసీగా చేస్తున్నాను కాబట్టి 5 to 6 అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను. మీకు నచ్చకపోతే మీరు తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకు, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకొని కొంచెం ఒక 1 సెకండ్ అది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ చక్కగా ఇలా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. సో ఆనియన్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే మనకి ఇగురు అనేది బాగా ఉంటుందన్నమాట టేస్ట్. అలాగే కర్రీ కూడా అంటే ఇగురు కూడా చాలా మంచిగా ఎదుగుతుంది అన్నమాట. సో ఇప్పుడైతే నేను మూత పెట్టేసి ఆనియన్స్ అన్నీ ఇలా మగ్గిచ్చేసుకున్నాను. సో మరీ డార్క్ బ్రౌనో లైట్ బ్రౌనో వచ్చే అంతవరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆనియన్స్ వచ్చేసి మగ్గితే చాలు. ఇలా లైట్ కలర్ పింక్ కలర్ వచ్చే వరకు సరిపోతుందన్నమాట. ఇది కాస్త వేయించుకున్న తర్వాత ఇందులో నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను 2 స్పూన్స్. సో ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నేను ఎలా చేశాను, ఎలా స్టోర్ చేసుకోవాలో 1-2 మంత్స్కి నిల్వ ఉండేటట్టు నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. మీకు కనుక నచ్చితే ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసి చక్కగా పచ్చివాసన అంతా పోయే వరకు ఇలా వేయించేసుకుంటున్నాను.
సో ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చేసింది కదా ఆనియన్ ఇంకా పచ్చిమిరపకాయలది. సో ఆనియన్స్ కూడా చక్కగా మగ్గాయి, అల్లం వెల్లిగడ్డ కూడా చక్కగా నూనెలో పచ్చివాసన అంతా పోయే వరకు వేయించేసాను. ఇప్పుడు వచ్చేసి మనం అవుటిలా పెట్టిన రొయ్యలు సో మనం ఇలా మగ్గించుకున్నాం కదండి, గిన్నెలో వేసి చెప్పాను కదా అవుటిలా పెట్టామంటాం మేమైతే. సో అవుటిలా పెట్టిన రొయ్యలన్నీ ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా మనం అవుటిలా పెడితే ఏంటంటే నీచు వాసన అంతా పోతుందన్నమాట. డైరెక్ట్గా ఇందులో వేసామనుకోండి నీచు వాసన అలాగే ఉండిపోతుంది, ఇంకా మనకి ఇగురు వచ్చేసి నీట్గా ఉండదన్నమాట. అంటే తింటే కూడా నీచు వాసన వస్తూ ఉంటుంది. సో అలా అనేసి ఇలా చేస్తే మంచిదన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను 2 స్పూన్స్ కారం వేసాను. కారం కాస్త ఒక సెకండ్ అలా వేగిన తర్వాత నూనెలో 1 గ్లాస్ నేనైతే వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే ముక్కలు మంచిగా ఉడకాలి కదండి మరి. సో మూత పెట్టేసి నేను ముక్కల్ని అయితే చక్కగా ఉడికించుకున్నాను. సో సాల్ట్ నేను వెయ్యలేదు, జస్ట్ అవుటిలా పెట్టినప్పుడు 1 స్పూన్ వేసాను అంతే. సో ఇప్పుడు వచ్చేసి మన కారం కూడా చక్కగా ఇందులో అంటే ముక్క మంచిగా పట్టేసింది. సో అప్పుడు నేను సాల్ట్ ఎందుకు వేయలేదంటే ముక్క వచ్చేసి రబ్బర్ లాగా సాగుతుంది అప్పుడే సాల్ట్ వేస్తే. సో అందుకనే ఇప్పుడు యాడ్ చేసామనుకోండి కొంచెం ముక్క అలా రబ్బర్ లాగా ఉండదు, మనం చేతితో తుంచితే విరిగిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి సాల్ట్ 2 స్పూన్స్ వేసాను, అలాగే ధనియా జీలకర్ర పౌడర్ ఒక పెద్ద స్పూన్ నిండా వేసాను, అలాగే గరం మసాలా ఒక చిన్న స్పూన్ తోటి వేసాను. చక్కగా ఇవన్నీ కలుపుకొని మంచిగా ఒకసారి మళ్ళీ అంతా ముక్కలకు పట్టేటట్టు మూత పెట్టేసుకొని 5 నిమిషాలు ఉడికించామనుకోండి నూనె అంతా బయటికి ఇలా వచ్చేస్తుంది. సో మన ఇగురు వచ్చేసి రెడీ అయిపోయిందనమాట. సో వాటర్ కూడా ఎగ్గించుకోవాలన్నమాట మనము. సో చూసారా ఎంతో యమ్మీగా ఎంతో డెలిషియస్గా సూపర్ సెబీ ఊపర్ మన పచ్చి రొయ్యల ఇగురు బాగుంది కదా, చూస్తేనే కలర్ఫుల్గా ఉంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఫైనల్ డిష్ అవుట్ చేయాలి అంటే ముందుగా మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి కదా. సో కొత్తిమీర కూడా మంచిగా యాడ్ చేసేసుకొని బోలెడంత కొత్తిమీర వేసాను. ఇంకా చూడండి మన ఇగురు రొయ్యల ఇగురు సూపర్ ఉంది కదా. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూడండి ఎంత యమ్మీగా రొయ్య కూడా ఎంత బాగుందో. సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బై ఫ్రెండ్స్.